brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏం జరిగింది అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణాలు ఏంటి? సాంకేతిక లోపమా, లేకపోతే ఇంజిన్ ఫెయిల్యూరా, పైలట్ తప్పిదమా? ఏవియేషన్ నిపుణులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం జరుగుతున్న చర్చలన్నీ కూడా ఈ ఊహాగానాలే అంటున్నారు పైలట్ సాయిరామ్. బ్లాక్ బాక్స్ను స్టడీ చేసిన తర్వాతే డీజీసీ ఇచ్చే రిపోర్టే మనకి ఫైనల్ అంటున్నారు ఆయన. సో విమానంలో సమస్య వచ్చినప్పుడు పైలట్ ఏబీసీ చెక్ లిస్ట్ ఫైనల్ అవుతాడని చెప్పేసి చెప్తున్నారు ఆయన. ఈ ఏబీసీ చెక్ లిస్ట్ అంటే ఏంటి? అహ్మదాబాద్ ప్రమాదానికి సంబంధించి ఏం జరిగి ఉంటుంది? ప్రమాదానికి గల కారణాలని సాయిరామ్ ఏమని విశ్లేషిస్తున్నారో ఒకసారి విందాం. So coming back to the steps, టేక్ ఆఫ్ టైంలో అతనికి జడ్జిమెంటల్ స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ని ఆయన జడ్జిమెంట్ చేయలేకపోతే కనుక టేక్ ఆఫ్ అయిపోద్ది. అయిన తర్వాత 30 సెకండ్స్ టైం ఉంది. ఇంకా ఆ తర్వాత క్రాష్ అయింది ప్లేన్. అది ప్లేన్ వల్ల అవ్వచ్చు, పైలట్ మిస్టేక్స్ అవ్వకూడదని రూల్ ఏం లేదు. ఎన్ని గంటలు ఉన్నా సరే అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ 8200 hours కాబట్టి నేను అనుకుంటున్నాను ఆయన మిస్టేక్ కాదని. ప్లేన్ పర్ఫార్మెన్స్ అంటే ప్లేన్ ఫ్లాప్స్ అవసరం ఉంటుంది. చాలా హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్లో అహ్మదాబాద్లో అది ప్లేన్ టేకఫ్ అయింది. సో ప్లేన్ ఫ్లాప్స్ పనిచేయకపోయినా సరే లిఫ్ట్ తగ్గిపోద్ది. కాబట్టి ఆ విధంగా కూడా ప్లేన్ యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంది. రెండు అని నేను అనుకుంటున్న నా ఒపీనియన్ ఇది. సో ఇంతకంటే ఎక్కువ స్పెక్యులేట్ నేను చేయలేను. యాజ్ ఏవియేటర్ నేను అనుకున్నది ఇది. థ్యాంక్ యూ. ఫైనల్గా అగైన్ డిస్క్లైమర్ ఏంటంటే డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ ఫ్రమ్ ఫ్లైట్ డేటా రికార్డర్ వచ్చినంత వరకు మనం ఏది కూడా నమ్మడానికి లేదు. ఓన్లీ అనుమానం, స్పెక్యులేషన్. నేను చెప్పింది కూడా నా స్పెక్యులేషన్, నేను యాజ్ అ పైలట్ ఎక్స్పీరియన్స్ తోని నేను అనుకుని చెప్పాను తప్ప ఇది యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అది కాదు. ఓకే, సో ప్రాబబిలిటీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిందే తను చెప్తున్నాడు. ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అదే రెండు ప్రాబబిలిటీ చెప్తున్నాడు. ఒకటి ఫ్లాప్ చెప్పాడు, రెండోది మీరు విన్నారు. సో తను చెప్పింది ఎంతవరకు, ఐ మీన్ లైక్ సిన్స్ యూ హ్యావ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఏమని అనుకుంటున్నారు అతను చెప్పింది? ఆయన అల్టిమేట్ ఏం చెప్తున్నాయి అంటే ఇన్వెస్టిగేషన్ తోటి తెలుసు. అదే ఆబ్వియస్లీ అంతే జరుగుతుంది. ఆల్ హ్యావ్ టు డిపెండ్ ఆన్. బట్ తను కూడా ఈ ఫ్లాప్స్ మీద ఎక్కువగా లిఫ్ట్ లేకపోయి ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, బట్ ఫ్లాప్ లిఫ్ట్ లేకపోతే 600 feet మాత్రం వెళ్ళగలుగుతుంది. ఐ మీన్ లైక్ అసలు లేకపోతే అంటే ఆ యొక్క యాంగిల్ బట్టి ఉంటుంది. అది దట్ వీ కెనాట్ సే రైట్ నౌ. ఓకే, జనరల్లీ ఎంత వెయిట్ ఉంటుంది ఎస్ఎన్ రెడ్డి గారు? అది సిన్స్ ఇట్ ఇస్ ఎ డ్రీమ్ లైనర్, ఆ తర్వాత ఫుల్ ప్యాక్ ఫ్లైట్ అని తెలిసిపోతుంది. బికాస్ క్రూ అండ్ ట్రావెల్ తో కలిపి 242 అయిపోయిందంటే ఫుల్ వెయిట్, ఫుల్ ఫ్లైట్, నాట్ ఏ సింగిల్ సీట్ ఖాళీ. అందులో ఇన్ఫాంట్స్ కూడా ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది, విచ్ మీన్స్ ఫుల్ ఫ్లైట్.